హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చిన్ని అనుభవంతో ఈరోజు మన కిచెన్లో ఆలు పోహా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పోహాను మనం క్లీన్గా చేసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ వేసుకోవాలి. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత స్పూన్తో స్లోగా మనం మిక్సింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి. చూసారా, మిక్సింగ్ అయిపోయింది. ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని మనం మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత బంగాళదుంపలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ, వేరుశనగ గుళ్ళు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో కూడా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాత మనం పోహా రెడీ పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మన వేడివేడి ఆలు పోహా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.